జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 27వ తేదీ నుండి పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు అని చెప్పి మొదట ఘనంగా ప్రకటించారు. అది కాస్త 3 రోజుల డిలే అయింది. ఈ రోజు నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని అక్కడ కొనసాగిస్తారు అని చెప్పారు. ఎప్పటి నుంచో చెబుతూ వస్తూ ఉన్నారు. ఈ సినిమా వాళ్ళు కదా, అండ్ ఇవన్నీ చూసేది కూడా మార్కెటింగ్ అన్ని ఆ సినిమా నిర్మాతలే కదా. ఈయనకి ఈ ప్రచార కార్యక్రమాలు ఇవన్నీ చూసేది కూడా వీళ్ళది. సినిమా స్టైల్లో చేసే ఈ ప్రచారం మీద పెట్టే దృష్టి, నిబంధనలు ఏంటి, ప్రొసీజర్ ఏంటి, సభ పెట్టాలంటే ఏమేం కావాలి అని మినిమంకి కూడా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేదు. అందుకనే పిఠాపురంలో మొదటి రోజే జనసేన అధ్యక్షుడికి పోలీసుల నుంచి షాక్ తగిలింది. ఇప్పుడు జగన్మోహన్ గారిని నిందించడానికి ఏమీ లేదయ్యా, ఏమన్నా మళ్ళీ వీరావేశంతో ఇంకా సినిమా డైలాగులు చెప్తావేమో, మళ్ళీ అనవసరమైన ట్రోలింగ్కు గురవుతావు, నీ మంచి కోరి చెబుతూ ఉన్నా, ఎన్నికల షెడ్యూల్ ఉంది, ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటారు, మళ్ళీ మీకు ఆ పోలీసులు షాక్ ఇచ్చారు అని అంటే అది మీకు కనీసం మీ పార్టీ వాళ్ళకు బేసిక్స్ కూడా తెలియకుండా ప్రవర్తించారు కాబట్టి పోలీసుల నుంచి షాక్ తగిలింది. దానికి మళ్ళీ జగన్ తిడతావేమో, నెటిజన్లు ఎక్కుతారు. మళ్ళీ ఈయన ప్రత్యేక హెలికాప్టర్లు పిఠాపురం వచ్చారు. పిఠాపురం వచ్చి ఏం చేశారు, వర్మ ఇంటికి వెళ్ళారు. మామూలు షెడ్యూల్ ఎట్లుంది, ఈయన వారాహి వాహనం తీసుకెళ్ళి అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసి అక్కడి నుంచి వారాహి వాహనం మీద నుంచి ఈయన ప్రసంగించాలి. మామూలుగా వారాహి వాహనం నుంచి ఈయన సభ పెట్టినప్పుడు అనుమతి తీసుకోవాలి కదా, సభ పెడితే అనుమతి కావాలి కదా. వీళ్ళు అనుమతి కూడా తీసుకోలేదంట మాస్టరు. పెద్ద సభ కాదు కదా, వారాహి మీదనే కదా, అనుమతి ఎందుకు అనుకున్నారేమో. తర్వాత ఏమేమైంది, అక్కడికి వచ్చారు, తీరిగ్గా ఆ వర్మ ఇంటికి వెళ్ళారు, అక్కడ వాళ్ళతో మాట్లాడారు, వీళ్ళతో మాట్లాడారు. ఆ తర్వాత నేరుగా గుడి దగ్గరికి వెళ్ళేసి ఆ పూజ చేసి వారాహి వాహనం మీద నుంచి మేము ప్రసంగిస్తామనంటే పోలీసులు అసలు అనుమతి తీసుకోకుండా ఎట్లా ప్రసంగిస్తారు? అనుమతి లేదు, షెడ్యూల్ ఇవన్నీ లేవు. కాబట్టి వారాహి వాహనం మీద నుంచి ప్రసంగించడానికి వీలు లేదు. ఏదైనా చిన్న వెహికల్ తీసుకొని దాని మీద నుంచి ప్రసంగించమని చెప్పారు. నోట్లో పచ్చేలకాయ పడ్డట్లే అని మరి తీసుకోవాలి కదా మాస్టరు. మన అభిమానులు మా దేవుడు అన్నంత మాత్రాన మీరు దేవుడు అయిపోరు. అందరూ కనుక దండాలు పెట్టి మీరు ఎట్లంటే అలా చిత్తం ప్రభు అని చెప్పి అనరు కదా, తీసుకోవాలి కదా. అవన్నీ మినిమం బేసిక్స్ కదా, తీసుకోలే. వారాహి మీద ఈరోజు లేదు. ఇవన్నీ బయట తెలిస్తారే, లేనిపోయింది ఎందుకురా బాబు, మళ్ళీ మనల్ని ట్రోల్ చేస్తారనుకొని ఏం చేశారు, ఇంకా వారాహికి పూజలు చేయాలి. ఇంతకుముందు చేశారు కదా పూజలు చాలాసార్లు, ఏమో మళ్ళీ చేయాలంట. వారాహికి పూజలు చేయాలి, పూజలు అయిపోలేదు కాబట్టి ఈరోజు వారాహి వాహనం మీద నుంచి ప్రసంగం లేదు అని చెప్పారు. అసలు ఇక్కడ పర్మిషన్ తీసుకోలేదు. ఇంకా దేవుని అకౌంట్లో కలిపేశారు. ఇంకా ఎవరు ఏం అకౌంట్లో కలుపుకున్నా దేవుడు ఏమైనా చేసేది ఉందా, పెట్టేది ఉందా, కానీ ఎవరు ఏమైనా కలిపేయండి అకౌంట్లో, దేవుడు ఏమైనా చేసేది ఉంటుందా? అట్లా దేవుడి అకౌంట్లో కలిపేశారు. పూజలు చేయలేదు, అది ఒక ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ అవ్వాలని. అసలు ఏంటంటే పర్మిషనే తీసుకోలేదు. వారాహి ఉంది అని నిలబెట్టుకొని మాట్లాడతాము అని. ఇంకా అట్లుంటుంది వీళ్ళతోటి. ఏం చేద్దాం, ఏమన్నా అన్నామంటారు. వీళ్ళేమో ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ ప్రచారాలు, అబ్బో ఆ పోస్టర్లు అవి మాత్రం చెప్పాను సినిమా వాళ్ళు కదా, వాటికేం తక్కువ ఉండదు. కానీ రియాలిటీ దగ్గరకు వచ్చేసరికి అదిగో ఇట్లా వ్యవహారం పెట్టుకుంటుంది వీళ్ళది.